హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు అయితే 50% మందికి మాత్రమే పడ్డాయి. ఇంకా చాలా మందికి అయితే పడాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మరో 2,000 కోట్లు అప్పు. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో 2,000 కోట్ల రుణాన్ని సేకరించింది. 7.54% వడ్డీపై 6 ఏళ్ల కాలానికి 1,000 కోట్లు, 10 ఏళ్ల కాలానికి 7.59% వడ్డీపై 1,000 కోట్లు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి 21,000 కోట్ల కొత్త అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా 4,557 కోట్లకే అనుమతి వచ్చింది. ఇందులో 2,000 కోట్లను సెక్యూరిటీల వేలంతో సేకరించింది. సో ఫ్రెండ్స్, 21,000 కోట్ల అప్పులను అడగ్గా 4,557 కోట్లకే అనుమతి వచ్చింది. ఫ్రెండ్స్, ఇందులో అయితే 2,000 కోట్లు సెక్యూరిటీ వేలంతో అయితే సేకరించారు. ఫ్రెండ్స్, ఇప్పటికే 50% మందికి అయితే జీతాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, ఇంకా పెన్షన్లకు సంబంధించి ఇంతవరకు క్రెడిట్ అయితే కాలేదు. సో దీంతో ముఖ్యంగా ఈ నెలలో పండగ ఉండడంతో ఈ నెలలో అయితే ఖచ్చితంగా జీతాలు అయితే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి రుణాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.